ఒక ఆపోజిషన్ క్యాండిడేట్ కనుక ఆపోజిషన్ పర్సన్ పైన ఆపోజిషన్ లీడర్ పైన ఒక డీప్ ఫేక్ వీడియో చేసి అంటే ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో కనుక చేసి ఎలక్షన్ ముందు రోజు రాత్రి 1:00కో 2:00కో అందరు ఎట్లాగో ఫోన్లు వాడుతూనే ఉంటారు కాబట్టి 1:00కి 2:00కి సోషల్ మీడియాలో పెట్టితే దొరుకుతారు. కాకుండా వాట్సాప్లో పెడితే ఏంటంటే వాట్సాప్లో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో వైరల్ చేశారు అనుకోండి, పొద్దున్న లేసే లోపల ఎలక్షన్ రిజల్ట్ మారిపోతుంది. అంటే ఇమేజ్ డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది 100%. ఇప్పుడు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని గ్రూప్లలో వెళ్ళిపోతుంది. ఆయన ఇంకోటి నెగిటివ్ ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ ఫాస్ట్ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ఆపాలి చేయాలి అంటే మనతో కాదు, ఇంపాసిబుల్. వాట్సాప్ వాళ్ళకి మెయిల్ పెట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఆపేయండి అన్నా కూడా జరగదు. కమ్యూనికేషన్ ఛానల్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏం చేస్తారు, ఆపోజిషన్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా అన్ని గ్రూప్లలో వాడేస్తారు. అన్ని గ్రూప్లలో వేసినప్పుడు మార్నింగ్ వాళ్ళు ఫ్రెష్ మూడ్లో ఎలక్షన్కి వెళ్ళి ఓట్ 9:00కి 10:00కి వేసే కన్నా ముందు ఈ వీడియో వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్లో వాళ్ళ ప్రమోషన్ గురించి కానీ దీని గురించి ఎవరు చేయొద్దు. కానీ ఆపోజిషన్లో ఎవరో ఒకరు చేసేయారు అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు, ఏం కూడా తెలియదు, స్కోప్ ఉండదు. అండ్ దాన్ని ఆపడానికి కూడా స్కోప్ ఉండదు. అండ్ కంప్లీట్ గా పీపుల్ మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల నిజమైన లీడర్ ఎవరైతే ఉన్నారో లాస్ అవుతారు. అంటే ఇప్పుడు నెగిటివ్ యూజ్ చేస్తే మాత్రం డీప్ ఫేక్, పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది. కానీ ఇక్కడ కూడా జనాలు ఏంటి అంటే ఆ పర్సన్ నిజంగా అట్లాంటి వాడా లేదా అని చెప్పి ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసింది నమ్ముతారు కరెక్టే, కానీ ప్రతిదీ చూసింది నమ్ముకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే ఇట్ మైట్ బికమ్స్ ఎ బిట్ డిఫికల్ట్.